హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా, ఇప్పుడు ఒక కరెంట్ అఫైర్. 7 మృతి చెంది తదుపరి చికిత్స పొందుతూ ఇంకొకరు మృతి చెందారు. మొత్తంగా 8 మంది మరణించారు అని సింహాచల క్షేత్ర దర్శనం చందనోత్సవానికి హాజరయ్యి ఈ వార్త నేపథ్యంలో కొంత బాధాతప్త హృదయంతోనూ రగులుతున్న రోషంతోనూ ఈ వీడియో మీకు సమర్పిస్తున్నానండి. ఈ మేకప్ మంత్రిని వంగలపూడి అనిత, ఆవిడకి మేకప్ మీదే మహాశ్రద్ధ. ఒకప్పుడు బైబిల్ లేకుండా బైబిల్ తన బ్యాగ్లో ఎప్పుడు ఉంటుందని, తను క్రిస్టియన్ అని చెప్పుకుంది. ఇప్పుడు తను హిందువుని అంటోంది. ఆవిడ పట్ల క్లారిటీ లేదు, ఇంకా విషయాల పట్ల ఏముంటుంది. ఆ శాల్తీ బుర్ర తక్కువది కాబట్టే ఆవిడకి తనని బలిగుర్రం చేస్తున్నాడు చెంబా అని అర్థం కావట్లా. కనీసం ఆ సింహాచలం విషయంలో ఆ దేవాదాయ శాఖ మంత్రి అన్న మాట్లాడా? ధర్మకర్త వంశపారంపర్యం అదో బొబ్బిలి వీరుల్ని డచ్చి వైన్కి తాకట్టు పెట్టిన ఆ రాజవంశం సపాటి. ఈ నేపథ్యంలో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తానండి. 1992లో పీవీజీకి సోనియా రామోజీలు పట్టుబడ్డాక ఇప్పుడు సింహాచలం క్షేత్రానికి ధర్మకర్త అతడి అన్నగారు ఇప్పుడు మరణించాడు అనుకుంటా, పి ఆనంద గజపతి రాజు, అతడి భార్య ఉమా గజపతి రాజు. ఈ మేకప్ సుందరి వంగలపూడి అనిత కంటే ఎక్కువ మేకప్ సుందరి. ఆవిడకి సోనియా దగ్గర చాలా పలుకుబడి ఉండేది. ఇలా వెళ్ళి అలా కలవగలదన్నమాట. ఆ శాల్తీ అప్పుడు విడాకులు తీసుకుంది. 92 ఈ శాల్తీలు పట్టుబడ్డాక అప్పుడు 10 జనపదికి వెళ్ళింది. ఆ సోనియా ఈ శాల్తీని సెక్యూరిటీ దగ్గర నుంచే దాదాపు చెప్పుతో కొట్టి పంపించారన్నట్టు బయటకు పంపించారు. ఆ శాల్తీ కూతుర్ని కూడాను ఈ వైఎస్ జగన్ ఉన్నప్పుడు అనుకుంటా, లేకపోతే అంతకుముందు చెంబా ఉన్నప్పుడు, నాకు ఆ కాలం గుర్తులేదు, రాష్ట్ర విభజన తర్వాతే పేజ్ 3 పార్టీల శాల్తీ, స్లీవ్లెస్ బ్లౌజులు వేసుకుండే శాల్తీ ఉమా గజపతి రాజు యొక్క ముందటి మొగుడు ఆనంద గజపతి రాజుకు పుట్టినటువంటి ఏదో పేరుంది. ఆ పిల్లని జస్ట్ యంగ్ గర్ల్, ఆమెని ఆ సింహాచలానికి ధర్మకర్తం చేస్తే విమర్శలు వెల్లువెత్తాయి. తర్వాత కొనసాగింపులు ఏమయ్యాయో తెలియదు. ఇప్పుడైతే ఆనంద గజపతి రాజు